श्रीमहागणाधिपतये नमः। श्रीविष्णुरूपाय शिवाय गुरवे नमः। ॐ नमः चण्डिकाय नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यम् विद्यादानं च देहि। श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं मम, श्रीकृष्ण शरणं महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపథ గామినిలో 63వ రోజు ప్రవచనం కాళహస్తీశ్వర మహత్యము రామచరిత మానసు. నిన్న రామచరిత మానసులో అత్యద్భుతమైనటువంటి కథన భంగం అయిపోయింది. తర్వాత కాళహస్తీశ్వర మహత్యంలో ఈయన తపస్సు కోసం కూర్చున్నారు. అగస్త్యుల వారు ఒక ప్రదేశాన్ని నిర్ణయించుకున్నారు. ఎందుకయ్యా అంటే ఆకాశ ఆ మందాకిని లేకపోవడం వల్ల వెన్నెలేని చంద్రుడిలాగా ఉంది ఈ కాళహస్తి. కాబట్టి ఇక్కడ ఒక నది ఉండాలి అని నిర్ణయించుకున్నారు. చూసారు, ఆయనకి ముక్తి పదం సిద్ధంగా ఉంది, కానీ అది కాదనుకోలేదు. కానీ ఆయన ముందర ఇది చెప్పాడు. కాబట్టి సొంత లాభం కొంతైనా మానుకుని చెయ్యాలి. ఇప్పుడు మనం మిగతా పూర్తి చేద్దాం. ఇవాళ 3 పద్యాలు మాత్రమే చెప్తాం. ఈయన ఎన్నాళ్ళు తపస్సు చేశారని చెప్పలేదు దుర్జనుడు, కానీ మనకు తెలిసిపోతుంది. ఎలా తెలిసిపోతుందంటే పద్యాలు వింటే తెలుస్తుంది. సరే, నెమ్మదిగా విందమ్మా. సరేనా? చెప్పండి. శార్దూల పద్యం. శంకాటంకము మాని, అది శంకాటంకము మాని. అయ్యో, నా తపస్సు ఫలిస్తుందా ఫలించదా? ఈ ఆకాశవాణి నిజం మాట నిజమవుతుందా అబద్ధం అవుతుందా అనేటువంటి శంక, ఆటంకం అంటే విఘ్నాలు, ఇవన్నీ వదిలేశారు. శంక అంటే అనుమానం వల్ల వచ్చేటువంటి ఆటంకాలను మానేసి అంటే దృఢవృత్తి ఫలిస్తుంది. దీన్నే ఇప్పుడు మనం చెప్తూ ఉంటాం, ఫస్ట్ నువ్వు డిటర్మినేషన్ ఉండాలి. నేను చెయ్యగలను, నేను చెయ్యగలనా అని నీకు అనుమానం ఉందనుకోండి, సొహం నువ్వు చేయలేవు. సొహం కాదు, ఇంకా చెప్పాలంటే 90% నువ్వు చేయలేకపోతావు. నువ్వు ఇది నేను చెయ్యగలను, అది ఏదైనా సరే. ఇప్పుడు నేను చూడండి, నీకు నేను నిజం చెప్తున్నాను, మీరు నమ్మండి నమ్మకపోండి. 4-5 రోజుల క్రితం ఎప్పుడో ఆ భాగవతము భారతము ఇవన్నీ తిరిగేసి చూడటం జరిగింది. ఇన్ని చెప్పానా నేను అనిపించింది. ఇన్ని నా చేత చెప్పబడ్డాయా ఏమిటంటే అది నిజంగా అంటే మీకు భాగవతం జరిగినప్పుడు ఏం జరిగిందంటే, అప్పుడు అందరం ఒక చోట కలుసుకొని ఆ భాగవతం ఎలా జరిగింది అని అందరం చెప్పుకున్నాం. భారతం చెప్పినప్పుడు ఏం జరిగిందంటే, అదేదో సినిమాలో నువ్వు నచ్చితే నీకు మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తామంటారు. బృందావనము అనే సినిమా, వాడికి అందరూ నచ్చుతారు. కానీ ఆ మాట చెప్తే ఎవరికైనా కోపం వస్తామా అని ఎవరికి వాడు వచ్చి సీక్రెట్ గా చెప్తుంటారు, నువ్వు నాకు నచ్చవని. అలాగే కరెక్ట్ గా అందరూ వచ్చి సన్మానం చేశారు. ఎలాగా? ఎవరికి తెలియకుండా వాడు, ఎవరికి తెలియకుండా వాడు. ఇప్పుడు నేను చెప్పుకుంటే నేను చెప్పుకోవాలి. అదే భాగవతానికి వచ్చేటప్పుడు, ఎందుకంటే ఓ పెద్ద తలకాయ ఉంది అప్పటికి. కాబట్టి ఒక సమీక్ష జరిగింది. ఇప్పుడు పెద్ద తలకాయ ఉన్న దారి వేరు కదండి. ఇప్పుడు ఆ ముందర ఇంత చెప్పడం జరిగిందా అనిపించింది. ఇది ఎలా చెప్పాలి అసలు? భగవత్ కృప లేకపోతే
చెప్పబడి ఉండేది కాదు. ఖచ్చితంగా చెప్తున్నాను, చెప్పబడి ఉండేది. కొన్ని విషయాలను నేనే ఆశ్చర్యచకితుడు. సరే, ఇప్పుడు మనము ఈ శంకాటంకము మానాలి ముందర. ఎంత కష్టమైన సరే నేను చేయగలను, అది మానేసిన మౌనియు సహర్షస్వాంతుడై మౌనియు సహర్షస్వాంతుడై, సహర్షము ఆనందముతో కూడినటువంటి మనసు కలిగినటువంటి ఆ మౌని ఆగస్త్యుడు. చంద్రమో అలంకారున్ అంటే చంద్రుణ్ణి అలంకారముగా భూషణముగా పెట్టుకున్న చంద్రశేఖరుడు. జగదేక నాయకుడు. ఆయన ఎవరయ్యా? ఒక్క జగత్తు కాదు, అన్ని జగత్తులకి నాయకుడు, ఏకైక నాయకుడు ఆ దేవుడు. ఆయన్ని మహాశ్లాఘ పరమస్థాను అంటే అందరి చేత కీర్తింప తగినవాడు, మనం కీర్తించవలసిన వాడు ఆయన. పరమస్థానువు, మామూలు స్థానువు కాదు. స్థానువుకి మీకు అంతకు పూర్వం మీకు ఇదే కళహస్తి చర్మచలు మీకు అర్థం చెప్తాను. కాబట్టి ఆయన మహాస్థానువు. అటువంటి ఆయన్ని జగదేక నాయకుణ్ణి, పరమస్థానువుణ్ణి, అందరి చేత కీర్తింపబడేవాణ్ణి, ఆ చంద్రుణ్ణి కిరీటంగా పెట్టుకున్నటువంటి వాణ్ణి, శంఖ ఆటంకము మాని ఆనందంగా మీరు తపస్సు ఇలా చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇలా మీరు తపస్సు ఎలా చేస్తారో అటువంటి రిజల్ట్స్ వస్తాయి మనకు. మీనాంక ధ్వంసకుడు, మీనాంకుడు అంటే మన్మధుడు, మన్మధుడిని కాల్చినటువంటి వాడిని ఈశ్వరుడు. ఇంతకీ ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు. హృదయ పీఠాసీను కావించి ఆయన్ని పిలిచి తన హృదయం అనేటువంటి పీఠంలో ఆసీనుడు కావించి కూర్చోబెట్టాడు. నిశ్చలంగా కూర్చుంటాడు. రామకృష్ణ పరమహంసల వారు కూడా చెప్పాడు, నువ్వు తపస్సు చేసేటప్పుడు నీ ముఖ కవళికల్ని బట్టి నువ్వు వ్యక్రతతో చేస్తున్నావా లేకపోతే పరమ సహర్షస్వాంతుడిపై చేస్తున్నావా తెలిసిపో. ఇప్పుడు ఆ రిజల్ట్స్ కూడా అలాగే వస్తాయి. ఇంకో సమయంలో కూడా నువ్వు సహర్షస్వాంతుడిపై ఉండమని శాస్త్రం చెప్పుకున్నావు. అప్పుడు అటువంటి సంతానమే కలుగుతుంది. మీరు ఆందోళనతో ఇంకో దాంతో అనుకున్నారు, అటువంటి వాళ్ళ సంతానమే కలుగుతుంది. అది సాయంకాలాయన మూర్తి అంటే సాయంకాల అనలమూర్తి. ఆయన ఎలా ఉన్నాడు? ఇలా తపస్సు కూర్చున్నాడు. సాయంకాలంలో అనలమూర్తి, అగ్నిలాగా అంటే అస్తమిస్తున్న సూర్యుడు ఎర్రగా ఉంటాడు. సాయంకాలంలో ఏం జరుగుతుందంటే సూర్యుడు తన శక్తిని అగ్నిలో ప్రవేశించి ఆయన అస్తమిస్తాడని ఒక శాస్త్రం. కాబట్టి అలా తన తపస్సుతో వెలిగిపోతున్నటువంటి ఆ అగస్త్యుడు తపస్సుతో తేజస్తో వెలిగిపోతున్నాడు, ఆనందంగా ఉన్నాడు. మనస్సులో శివుడు ఉన్నాడు. తపంసేయం జొచ్చే ధైర్యము. అదేంటండి ధైర్యం ఎందుకు ఉండాలండి? ఇదే ధైర్యం అంటే ఏంటంటే 10 మందితో కొట్లాడటం కాదు, 10 మందిని పొడి చేయడమో కొట్టడమో కాదు. ధీరత్వం సాధించే వరకు నిశ్చలతయే ధైర్యత, వీరత. ఆ తపస్సును అలా సాగించారు. ఎలా? శంకాటంకము మాని సహర్ష స్వాంతుడై తన మనస్సులో, తన హృదయ పీఠములో ఆ పరమేశ్వరుణ్ణి, ఆ చంద్రమౌళిని, ఆ మన్మథ ఆ కామారిని, ఆ పరమ శ్లాఘనీయమూర్తిని అటువంటి ఆ మహానుభావుని తన స్మెట్లో పెట్టుకుని నిశ్చలంగా ఈయన తపస్సు. ఆ తపస్సు అనేటువంటిది ఏం జరుగుతుందంటే నీ రోమకుపాల నుంచి కొడుతున్నాడు. వాళ్ళ తేజస్సు ఎలా ఉంటుందంటే అది అనుభవిస్తే తెలుస్తుంది. అయితే నువ్వు అటువంటి వాళ్ళని చూసి ఉండాలి, లేదా నీకు అటువంటి అనుభవం రావచ్చు.
వాళ్ళేం పెద్ద అలంకరణాలు ఏం చేసుకోరు వాళ్ళు. మీరు మొట్టమొదటిసారి రమణ వారిని ఫోటో తీశారు ఒక అతను, అప్పటికి ఆయన శరీరం మట్టి కొట్టుకుపోయింది, కానీ పరమ తేజోవంతంగా. ఈ రెండు మన స్టేట్మెంట్స్ మన కాంట్రవర్షియల్ గా కనిపిస్తాయి, బట్ దే ఆర్ నాట్ కాంట్రవర్షియల్, దే ఆర్ కాంప్లిమెంటరీ టు ఈచ్. తపస్సు వల్ల నీ తేజస్సు పెరుగు. తర్వాత శేషపద్యం. ఇక్కడ ఈయన ఇలా తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సు చేస్తున్న సమయంలో ఇప్పుడు ఈ ఎన్నాళ్ళు చేస్తున్నాడు చెప్తున్నాడు. దూరీకృత స్తన భార కంచుక వధూజనము. ఏమైంది అయ్యా అంటే, ఉన్నట్టుండి అక్కడ కొంతమంది స్త్రీలు వాళ్ళకి వాళ్ళు వేసుకున్నటువంటి కంచుకములు అంటే రవిక అది తీసేశారు. ఎప్పుడు తీసేస్తారండి అంటే, ఇప్పుడు తీసేస్తారు, వాళ్ళకి చెమట పడినప్పుడు తీసేస్తారు. కాబట్టి మనకి అది ఏ కాలమో మీకు చెప్పగలనని తెలిసిపోతుంది. మరి వీళ్ళు పురుషులు ఎందుకంటే అప్పుడప్పుడు ఒకప్పుడు పురుషులు ఓన్లీ ఉత్తరీయం వేసుకునేవాళ్ళు, షర్ట్లు వేసుకునే అలవాటు లేదు. ఆ పద్ధతి ఉంది, కంచుకోత్సవం అని ఒక ఉంది. సరే వాళ్ళు తీశారు దాన్ని. ఇంకోటి రెండోది మానవ కరాంచ దివ్యజనము. ఆ అక్కడ ఉన్నటువంటి ఈ భూమి మీద ఉన్నటువంటి మానవులందరి చేతుల్లోనూ కరాంచిత అంటే చేతుల చివరిలో వ్యజనము. అప్పట్లో ఈ ఫ్యాన్లు ఏసీలు లేవుగా. మా చిన్నప్పుడు కూడా ఏంటంటే ఇలా నిద్ర వచ్చే వరకు ఇలా ఇలా అనుకుంటూ ఉండడమే. వ్యజనం అంటే విసనకర్ర, వ్యజనము అంటే విసినికర్ర. అమ్మవారికి సేవల్లో ఇది ఒక సేవ ఉంది, వ్యజనం సమర్పయామి అంటే ఆవిడని విసురుకొని అవి నువ్వు తీసి విసురుతూ ఉంటావు. గంధసారాచల గంధవాహరి రంసు. అక్కడ గంధసారాచలము అంటే మలయ పర్వతం. ఆ మలయ పర్వతం దానికి పేరు ఎందుకు వచ్చిందంటే అక్కడ బాగా ఈ సుగంధపు చెట్లు ఎక్కువ. ఆ కొండ నిండా ఆ చెట్లే. ఆ చెట్లు ఉన్నాయి కాబట్టి అక్కడ ఏం జరిగింది, ఆ చెట్ల నుంచి వచ్చేటువంటి గాలి కూడా చాలా మలయ పర్వతము. అందుకే చూడండి మలయజము. ఈ ఒకప్పుడు కవులు ఈ మలయ పర్వతం నుంచి వచ్చేటువంటి గాలి మీద కలిపో పద్యాలు గేయాలు రాశారు. అది ఏం తీసుకొచ్చింది, గంధము తీసుకొచ్చింది. గంధము తీసుకొచ్చింది అంటే వాసన. గంధవాహారి అంటే అక్కడి నుంచి వచ్చేటువంటి గాలి నుంచి వచ్చేటువంటి గంధము అందరికీ ఆనందాన్ని కలిగిస్తుంది కదండి. ఆ కాలంలో ఏ కాలంలో ఏ కాలంలో అయితే మనం కొంచెం ఉందా ఉంటాము, అప్పుడు చల్లటి గాలి వేసిన హాయిగా ఉంటుంది. అదే సగం. కాబట్టి ఎప్పుడు చల్లటి గాలి నీకు అటువంటి కాలం గురించి చెప్తున్నారు ఇప్పుడు. చూడండి ఈ వీటికి కొన్ని పేర్లు ఉన్నాయి. గంధసారో, మలయజో, భద్ర శ్రీచందన, ఇవన్నీ వాటికి పేర్లు. ఎప్పుడైతే కొత్త పేర్లు వచ్చో చెప్పేశారు. గంధసారం అన్నా, మలయజం అన్నా, భద్ర అన్నా, శ్రీచంద్రం అన్నా ఒకటే. ఇవన్నీ గంధపు చెట్లకి పేరు. కాబట్టి ఆ గంధసారా చలం, అచలం అంటే కొండ. కొండ నుంచి వచ్చినట్టు ఒక చెట్టు ఉంటేనే ఆ గాలి చాలా తీగా ఉంటుంది. ఆ కొండ నుంచి ఆ చెట్లు వచ్చేటప్పుడు ఆ గాలి అందరూ ఆస్వాదిస్తుంది. తర్వాత జన్యముష్ణీకృత శ్వాస చెయ్యం. ఆ ఉష్ణీకృత శ్వాస చెయ్యము అంటే శ్వాసముల్లోంచి వాళ్ళు తీసేటువంటి ఉచ్ఛ్వాసము నిశ్వాసముల్లో ఉష్ణీకృతము వేడి చేయబడినటువంటి జన్య అనగా అక్కడ జన్యముష్ణీకృతము అంటే జానాయహితం జన్య.
అంటే ఉష్ణీకృతములైనటువంటి సామాన్యంగా వేడి నుంచి వచ్చిన ఆ వేడి గాలి వస్తూ ఉంటాయి. తర్వాత విక్షిప్త జల సమావిర్భూత, అది విక్షిప్త జల సమావిర్భూత బాష్పభూతల అది ఇక్కడ ఏం జరిగింది? విక్షిప్తము అంటే ఇట్లా విసిరివేయబడిన, అంటే మనం ఏం చేస్తామండి ఆ సమయంలో ఇట్లా ప్యాన్ నీళ్లు చల్లుతాం. ఆ వేడి తగ్గడం కోసం మా చిన్నప్పుడు మాకు బాగా తెలుసు కాబట్టి తెలుసు. ఈ వేసంకాలంలో వేడి తగ్గడం కోసం మేము ఏం చేసేవాళ్ళం అంటే పైన పడుకోవడం కోసం ముందర 4 గంటలకల్లా వెళ్ళి నీళ్లు చల్లేసేవాళ్ళం. 5ంటికల్లా అవి ఆవిరైపోయి మళ్ళీ 5ంటికి ఇంకోసారి వేసేవాళ్ళం. అప్పుడు ఈసారి కొంచెం తక్కువ కాదు, 6ంటికి ఇంకోసారి. అప్పుడు ఆ వేడి పోయేది. వేడి ఎలా పోయేది? ఈ నీళ్లు ఆవిరిగా మారేవి. చూడండి, విక్షిప్త జల సమావిర్భూత. ఇప్పుడు నువ్వు నీళ్ళు ఇలా జల్లేటప్పటికి అందులోంచి ఆవిర్భూత పుట్టింది. ఏం పుట్టింది? ఆవిర్భూత బాష్పభూతం. బాష్పములు అంటే ఇందులోంచి ఆవిరి. ఈ ఆవిరి పైకి వెళ్ళి వెళ్ళినప్పటికి ఇక్కడ చల్లబడి. ఒకప్పుడు వసంకాలంలో అందరిలో చేసేవాడు బాష్పభూతము భూతలము. అంటే భూమి నిండా ఏం జరిగిందని అందరూ కూడా ఒకప్పుడు బయట పడుకునేవాడు. ఎంత మంచం మీద పడుకున్నా నీళ్లు బాగా చల్లేవాడు. అప్పుడు ఏం జరిగేది? ఆ భూమి కొంత చల్లబడి, అంటే వాళ్ళు ఉన్నంత మేర భూమి ఎందుకు చల్లబడేది అంటే ఆ ఉన్నటువంటి ఉష్ణము ఈ ఆవిరితో పైకి వెళ్ళేది. అటువంటి భూతలం కలిగింది. ఇంకేం జరుగుతుంది? అద్వగా ఆయాసదాయకం. మద్వగాయాసదాయకం. అద్వగము అంటే బాటసారులకి ఆయాసం కలుగుతుంది, అంటే శ్రమ కలిగించే రోజులు వచ్చి. చూడండి, ఇవన్నీ బాటసారులకి ఆయాసం కలిగించే రోజులు, భూమి మీద నీళ్లు జరిగితే ఆవిరైపోయే రోజులు, ఎక్కడి నుంచైనా చల్లగాలి వస్తే ఆనందపడే రోజులు, అందరి చేతుల్లో ఇలా విసిన కర్రలు ఉన్న రోజులు, దాన్ని భరించలేక దీన్ని తీసేసిన రోజులు. తర్వాత చూడండి, బాష్పజో నేత్రజములు. నేత్రజం కన్నీరుకి పేరువి. బాష్పములు, నేత్రజ, లోక్షణం. ఇవన్నీ కూడా కన్నీరుకి పేరు. అది ప్రాణేశ్వరి పరిరంభ ప్రత్యూహకారి. ప్రాణేశ్వరి దగ్గరకు వచ్చింది. దగ్గరకు పరిరంభం చేద్దామంటే అబ్బా వద్దులే అనిపిస్తుంది. ఎందుకు వద్దులే అనిపిస్తుంది? అక్కడ ఆల్రెడీ ఈ ఉష్ణం పెరుగుతుంది. ఈ ఉష్ణానికి పైకి అప్పటికే ఈ చెమట కంపు కొడుతుంది. ఈ చెమట కంపు ఎవరి దగ్గర తీసుకుంటాడు? కాదు, ఇప్పుడు కాదులే. ఇవి ఎవరికన్నా అది సహజంగా తెలియాల్సిందే. ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. కాబట్టి ప్రత్యూహము అంటే నీకు ఆటంకం కలిగించేదాన్ని ప్రత్యూహం అంటారు. దీనికి అమరంలో ఏం చెప్పారంటే అంతరాయ ప్రత్యూహ. ఇవన్నిటికీ విఘ్నానికి పేర్లు. విఘ్నం అన్నా, అంతరాయం అన్నా, ప్రత్యూహము అన్నా. ప్రత్యూహం అంటే విఘ్నము. వీళ్ళు చేసుకుందామంటే విఘ్నం ఇది వస్తుంది, వదిలేసి. ప్రాణేశ్వరి పరిరంభణకి ప్రత్యూహం. ఇది రెండోది కర్మోదకోద్గత ఉద్గమన. ఆ సమయంలో కర్మ చెమటలు ఉద్గత బయటికి రావడానికి కారణమైంది. చెమటలు బయటికి రావడానికి కారణమయ్యే రోజులు వచ్చాయి. ఏమిటి ఆ రోజు అంటే మనకు అర్థమైంది కదా, వేసవి కాలం. అంబరాంతర విశ్వంభర అంబుపూర అంబపూర సంచరిష్ణు పరస్పర స్థల విహార సమభిలాష ప్రవర్తిష్ణు. చూడండి, అక్కడ విచిత్రంగా అంటే మనకి 3 రకాల జంతువులు కనిపిస్తాయి. కేచరములు అంటే ఆకాశంలో తిరిగి, భూచరములు భూమి మీద తిరిగేవి,
జలచరములు జలం. ఇవి విచిత్రంగా ఏం జరిగిందంటే అంబర, విశ్వంభర, అంబుచర, అంబుపూరం. అంబుపూరం అంటే నీటిలో. ఇలా ఈ వీటిల్లో సంచరించేవి నీటిలో సంచరించి ఏమనుకున్నాయి, నీటిలోంచి బయటకు వచ్చి బయటికి వద్దామా అనుకున్నాయి. ఎందుకంటే ఆ నీరు వేడెక్కి. భూమి మీద సంచరించేవి ఆ భూమి వేడెక్కేటప్పటికి అవి నీటిలోకి వెళ్దామను. ఆకాశంలో తిరిగేవి మధ్యలో ఉన్న గాలి వేడెక్కడం వల్ల అవి భూమి మీద కానీ ఆకాశంలో జలంలో ఆకాశంలో తిరిగేవి భూమి మీద కానీ కొంతసేపు భూమి మీద కానీ కొంతసేపు జలంలో ఉందాం అనుకో. జలం మీద ఉన్నవి అయితే భూమి లేదా ఆకాశంలో తిరుగుదాం అనుకో. భూమి మీద ఉన్నవి జలము ఆకాశంలో తిరుగుతామని ఇలా వాటి ఉన్న చోట కాకుండా వేరే చోట తిరుగుదామన్నటువంటి కోరిక పుట్టిన రోజులు. చెట్టుల తాపమంతా అది చెట్టులము భయంకరమైనటువంటి తాపము ఈయన తపస్సులుగా వచ్చింది. అంటే అప్పటికి నాలుగు చేసేటైనా కొన్నాళ్ళు అయ్యేపటికి వేసవ కాలం వచ్చింది. దారుణోష్ణం ఏతించే చెట్టుల తాపం ఎంత ఏతించే దారుణం భయంకరమైనటువంటి ఉష్ణం. భయంకరమైనటువంటి ఉష్ణం వచ్చింది. చూడండి వేసం ఇది వర్ణన ఉండాలండి, అప్పుడే అది కావ్యం అవుతుంది. ఇక్కడ వేసం కాలం ఈ గురించి ఏం చెప్పారు, వీళ్ళు తీసేసిన రోజులు, చేతుల్లో పట్టుకున్న రోజులు, చల్లగాలి వస్తే అమ్మ అంత హాయిగా ఉంటుందిరా అన్న రోజులు. తర్వాత ప్రాణేశ్వరి పరిరంభ ప్రచూహకారి అయినటువంటి రోజులు. ఏ రోజుల్లో అయితే చెమట బాగా వస్తుందో అటువంటి రోజులు. తర్వాత ఎక్కడైతే నీళ్లు చల్లారో ఆ నీళ్లు ఆవిరై పైకి వెళ్ళిపోయేటువంటి రోజులు. ఈ వాటసార్లకి ఆయాసం కలిగించేటువంటి రోజులు. భూచర జలచర కేచరములకు ఉన్న చోట కాకుండా వేరే చోట తిరగాలనేటువంటి కోరిక పుట్టేటువంటి రోజులు వచ్చాయి. 8 చెప్పారండి. అటువంటి ఉష్ణకాలం వచ్చింది. ఈయన తపస్సు చేస్తూ ఉండాలి. మరి ఈ ఉష్ణానికి ఈయన భయపడి మానేసాడే చూద్దాం. 3వ పద్యం ఉత్పలమాల ఆఖరి పద్యం 123. అంటే 1, 2, 3. మీరు చూశారో లేదో నాకు తెలియదు కానీ ఒకప్పుడు పాల్ సినిమాలో ఒక మంచి పాట. 1, 2, 3 విడివిడిగా ఉంటే అంతే, అది ఒకటిగా కలిపి చూడు 123 అను సినిమా. తెలుసా? దీని డైరెక్టర్ ఎవరు తెలుసా మీకు? తెలిసి చెప్పండి. కనీసం మీకు నెట్టిల్లు ఉందిగా, కొట్టి పారేయండి. చెప్పండి. ఎండే కొలంకులేదు. ఆ సమయానికి సరస్సులు పొలంలు అన్ని ఎండిపోతాయి కదండి వేసంగా. మహీధరముల్ మంటే. చూడండి, ఆ సమయంలోనే కార్చిచ్చు వస్తుందండి. కార్చిచ్చు అంటే ఈ మహీధరములు కొండల మీద ఉన్నటువంటి అడవులు మండిపోతాయి. అవి ఏం చేస్తాయంటే అప్పటికి ఈ చెట్లు బాగా ఎండిపోయి ఉంటాయి. ఎండిపోయిన చెట్లు గాలికి రాసుకుంటారు. రాపిడికి అగ్ని పుడుతుంది. ఈ చెట్టు నుంచి ఆ చెట్టుకి, ఆ చెట్టు నుంచి ఆ చెట్టుకి మొత్తం పడి. అప్పుడు ఈ కొండల మీద ఉన్నటువంటి చెట్ల రాపిడికి పుట్టినటువంటి గవాగ్ని మండి ఈ కొలంకులు ఎండాయి. ధరాతలంబు ఇనుప మంగళంబు వలెను. ధరాతలము భూమి ఎలా ఉందంటే ఇనుప మంగళం లాగా ఉంది. ఇనుప మంగళం అంటే ఏంటో కాదు, ఫర్నేస్. దాన్ని తెలుగులో ఇనుప మంగళము అంటారు. ఎక్కడైతే నువ్వు ఇనుముని కాల్చి చేస్తావు దాన్ని ఫర్నేస్ అంటారు. మొత్తం ఈ భూమి అంతా కూడా ఒక ఫర్నేస్ అయిపోయింది. అగ్ని కొలిమి. గాలియా ఎండల ఏమి చెప్ప పరమేశ్వర. చూడండి, ఈ కథ మీకు గుర్తుందో లేదో, చెప్తున్నది పరమేశ్వరుడు, చెప్పబడుతున్నది యాదవరాజుకి. ఆయన అన్నాడు, మనం ఇప్పుడు ఎప్పుడైనా ఏదైనా ఒక చూడరాంది చూసినా, వినరాంది విన్నా, ఏదో అప్పుడు మనం ఏం చేస్తాం, రామ రామ, మహాదేవ మహాదేవ.
పరమేశ్వర అని దేవుణ్ణి తలుచుకుంటాం. అబ్బా చల్లదనం మహాదేవా అని చెప్ప. అక్కడ మహాదేవకి అర్థం ఏంటంటే నువ్వు చెప్పలేను. అంటే నీకు ఏది ఇష్టమో అది ఇష్టం. ఆ గాలి ఆ ఎండ పరమేశ్వర ఓరి నాయనో అని అనమాట. ఎంత ఉందంటే అని పరమేశ్వరుడు అంటున్నాడు. ఈ విషయం మీకు అర్థం కావాలండి. మీకు అప్రయత్నంగా మీ నోట భగవన్ నామం పలికేటువంటి సంస్కారం మీకు అలవాటు పడిపోతే మీ జీవితాలు బాగుపడతాయి. అప్రయత్నం అదనమాట. అందుకని మనం ఎప్పుడు మహాదేవ మహాదేవ, నాకు ఇష్టం కాబట్టి మహాదేవ అంటున్నాను, మీరు ఇంకోటి అనొచ్చు, శివ మహాదేవ రామ ఏదో అనొచ్చు, అది సరే. అందుకే ఒకప్పుడు పిల్లలకి దేవుడి పేర్లు పెట్టుకునేవారు. ఇప్పుడు అజామినుడు చూడండి, నారాయణ అని పెట్టుకుంటే వాడి జీవితం బాగుపడిపోయింది. మీరు అలా పెట్టుకోరుగా నారాయణ అని పెడితే అవుట్ కదా. అందుకని వాడికి మీరు ఏం చేస్తారు, ఏదో పేరు పెడతారు, వాడిని కుక్కీ అని పిలుస్తారు. అలా పిలవడం వల్ల నీకు ప్రయోజనం లేదు, వాడికి అసలు ప్రయోజనం లేదు. కుక్కీ, పిక్కి, పింకీ, పింకీ పాంకీ పాంకీ, ఫాదర్ హ్యాడ్ ఎ డాంకీ అని జీవితం దరిద్రం. కాబట్టి పిల్లలకి కొంతమంది ఉన్నారు, వాళ్ళు చక్కటి పేర్లు పెడతారు కానీ పూర్తి పేరుతో పిలవరు. ఇప్పుడు వాచస్పతి ఎంత చక్కటి పేరు అండి అది అంటారు. వాచి అంటారు, ఏడు వాచి, మొహం వాచి, ఒళ్ళు వాచి. ఒళ్ళు వాచి పెళ్లి పదాలు అనేవాడు. అలా వాచి, ఎందుకంటే స్పతి అంటానికి మనం నోరు రావు. మరి మనం అన్నం తింటలేదో మరి ఏదో అంటే ఉదాహరణ నాకు తెలిసింది కాబట్టి చెప్పుకుంటున్నాను. అలా నువ్వు పెట్టలేదు అనుకో, ఎన్ని పేర్లు పథకాలు అన్ని అక్షరాలే పెట్టు. కొంతమంది వాళ్ళు పేర్లు పెట్టేటప్పుడు నేను చూస్తానండి, ఆ పళ్ళెం సరిపోదు. శివ నాగ సుబ్రహ్మణ్య వెంకటేశ తిరుమల యాదగిరి సింహాచల భద్రాద్రి నీకు తెలిసిన పెట్టి రామ్ రావణ్ వీడి చివరికి వీడు పిలిచేది ఈ కుక్కి పిక్కి. ఎందుకు ఇంత పేరు ఎందుకు పెట్టడం, ఎందుకు వాడు బలకపడే. అప్పటి వరకు వాళ్ళ ఇంట్లో చచ్చిన వాళ్ళందరూ వీడి పేర్లో ఉంటారు. చెప్పండి. ఆవరణాంబు రాశి లేకుండా అది పరమేశ్వర ఆవరణంబు రాశి లేకుండినా నాడే పొక్కి పడకుండుని ఈ పద్మ భవండ భండము పెంచాడు. ఆ రోజున కనుక ఆవరణంబు రాశి ఈ భూమిని చుట్టి నీరుంది. ఆ నీరు కనుక లేకపోతే ఈ ఎండకి అసలు ఆ రోజునే అంటే ఈ ఎండలకి ఈ భూమండలం ఈ పవాండం బద్దలైపోయి ఉండేది కదా. బద్దలవదా అన్నాడు, అంటే బద్దలైపోతుంది. ఈ భూమిని రక్షించింది ఏంటంటే ఈ ఆవరణాంబు రాశి, చుట్టూ ఉన్నటువంటి జలము రక్షించింది. అంతేకాదు మనకి ఆవరణాలు ఉన్నాయి కొన్ని, అవి ఏమిటంటే 7 ఆవరణాలు ఉన్నాయి. అవే 7 ధాతువులు మనకి. అవి ఏమిటంటే అవి అండకోశే శరీరోస్మిన్ సప్తావరణ సంయుతే అండకోశే అండకోశాంతర్వర్తిని కటాహమేవ పృథివ్యాప వ్యావరణం ఆప ఆప్తేజో వాయు ఆకాశ అహంకార మహత్తత్వాదీని సప్త. ఇవి 7 ఆవరణలు. ఈ ఆవరణలన్నీ ఉండడం వల్ల ఈ ముందర ఇది బాగుపడిపోయింది, ఇది పెరిగిపోయింది. ఇప్పుడు ఎప్పుడైనా మీకు దెబ్బ తగులుతుంది అనుకోండి, మీరు ఏదైనా ఒక అడ్డు పెట్టుకున్నారు అనుకోండి, మీకు అంత దెబ్బ తగలదు. కదా. అది ఈ అసలు ముఖ్యంగా అందులో అంబురాశి అని చెప్పారు. ఆవరణ అంబురాశి కనుక లేకపోతే ఈ భూమి అప్పుడే బద్దలైపోయి ఉండేది ఆ ఎండలకి అన్నాడు పరమేశ్వరుడు. ఇది ఇక్కడ ఇప్పుడు వేసంకాలం వర్ణన అవుతారు. రేపు ఏదో వాళ్ళు వర్ణన చేస్తారో చూద్దాం. అగస్త్యుల వారు తపస్సు చేస్తున్నారు. అలా తపస్సు చేస్తున్న అగస్త్యుల వారికి నమస్కారం చేస్తుంది. నిన్న చాలా సుదినం. ఎందుకని సుదినము? చక్కగా మనకి శివధనుర్భంగం అయిపోయింది. ఆ శివధనుర్భంగం అయిపోయింది రోజున
సుఖధనుర్భంగం అంటే మీకు ఇంత పూర్వం చెప్తాను. ఈ కనుబొమ్మలు చూడండి, ఇక్కడ ఇది పోయింది అనుకోండి, ఆజ్ఞా చక్రాంతరవస్థ రుద్ర గ్రంథి విభేది అయిపోయింది. అప్పుడు నువ్వు స్థూల సూక్ష్మ కారణ దేహాలు కూడా నువ్వు కాదనుకో, మహాకారణ దేశాన్ని నువ్వు పొందగలవు. అప్పుడు నీకు లభించేటువంటి అమ్మవారు పరా ఆవిడే సీతమ్మ వారు అప్పుడు నీకు దర్శనం. అదే కథాపరంగా ఇక్కడ ఒక తల్లి కూడా. ఇంకా మనం కట్టుకొస్తున్నాం. చౌపాయ్ ప్రభుదో चापखंड महिधारे देखी लो सब भये सुकारे कौशिक रूप पयोनिधि पावक पावन प्रेम भारी अवगाह सुहावन राम रूप राकेशु निहारी बढ़त बीची उलकावली भारी बाजे नभ कह गहे निशाना देववधू नाचही करिगाना ब्रह्मादिक सुर सिद्ध मुनीषा प्रभु ही प्रशंसहि देहि आशीषा बरिसई सुमन रंग बहुमाला गावहि किन्नर गीत रसाला रही भुवन परि जय जय भानी धनुष भंग धुनी जात न जानी मुदित कहि जहाँ तहा नर नारी पंजो राम शंभु धनु भारी శ్రీరామచంద్రుడు ధనుసు యొక్క 2 ముక్కలను నేలపై పడవేశాడు. ఇలా పట్టుకున్నాడు కదా, పడిపోయింది. ఆ రెండింటిని ఇలా పట్టింది. దానిని చూసిన జనులందరూ సంతోషంతో పొంగిపోయి సంతోషంతో జనులందరూ సంతోషపడ్డారు. విశ్వామిత్రుడు ఒక పవిత్రమైన సాగరము. అది విశ్వామిత్రుడు ఎవరు? ఒక పవిత్రమైన సాగరము, సముద్రం. ఆయన వాత్సల్యము సుందరము అగాధము అయిన జలము. ఆయన వాత్సల్యం ఏంటి? ఒక సుందరం అగాధ. అది కొలవలేవు. మునుల యొక్క వాత్సల్యాన్ని మనం కొలవగలమండి. ఆయన ఎంతో ప్రేమ ఉంది కాబట్టి ఆయన ఇక్కడికి తీసుకొచ్చారు. అంటే గురువు యొక్క వాత్సల్యం అలాగే. సాగరంలోని అలలు చంద్రుని కాంచి ఉప్పొంగినట్లు శ్రీరాముని ముఖ చంద్రుని కాంచి ఆయన యందు ఉలకావలలు అధికమాయను. సాగరము చంద్రుపొడమి కోరు నీరాకరంబు బోలేని అంటాడు తెనాలి రామకృష్ణుడు పాండురంగ మహర్షి. చంద్రుడు ఆయన కొడుకు కదా, కొడుకును చూసేటప్పటికి చంద్రుడికి సముద్రుడికి ఆనందం వచ్చి పొంగుతాడు. సరే, ఇప్పుడు మనం ఏదో గ్రావిటేషనల్ ఫోర్స్ అవేవో చెప్తాం మీరు. అలాగే ఆ శ్రీరామచంద్రుణ్ణి చూసి విశ్వామిత్రుడైనటువంటి సాగరము పొంగి ఆనందం. ఆకాశమున దేవతల డిండిమ ధ్వనులు, ఆకాశములో దేవతలు డిండిమ ధ్వనులు, అప్సరసలు నాట్యం ఆడారు, గంధర్వులు గానం చేశారు. చాలా ఆనందం కలిగింది. బ్రహ్మ దేవతలు సిద్ధులు మునీశ్వరులు ఆ శ్రీరామునికి మంగళాశాసనం. మంగళశాసనం అంటే జయ మంగళం, మంగళం అంటే నీకు శుభం కలుగాక అని మనం అనుకోవడం ఏంటంటే వానికి శుభం కలగాలి, మనం కూరుకోవాలి. ఆయన మంగళం. నమశ్రీ వెంకటేశాయ శుద్ధజ్ఞాన స్వరూపణే వాసుదేవాయ శాంతాయ శ్రీనివాసాయ మంగళం. మంగళాశాసనం చేస్తాం మనం, ఎందుకంటే నీకు మంగళము జరుగుగాక. ఆయన మంగళమూర్తి, మంగళములకే మంగళం, అంటే శుభములకు శుభం. అటువంటి ఆయన శుభంగా ఉన్నాడు అనుకోండి, నీకు శుభాలు జరుగుతాయి. చిత్ర విచిత్రమైన పుష్పమాలికలు శ్రీరాముడు కిన్నెరులు మంచి గానం చేశారు. చతుర్దశ భువనములతో శ్రీరాముకి జై, శ్రీరామ్ ప్రభు జై, శ్రీరామ్ ప్రభు జై, జై శ్రీరామ్, జై శ్రీ, జై శ్రీ.
అంటూ ఆ నినాదాలు చేశారు వాళ్ళు. వాటిలో శివధనుర్భంగ టంకార ధ్వని ఎప్పుడు విలీనమైనదో ఎవరికి తెలియదు. వీళ్ళందరూ ఈయన వచ్చి చేస్తుంటేనే ఇవన్నీ ప్రారంభించేశారు. అసలు ఎవరు? మంగళాశాసనాలు, జై జయ ధ్వనాలు, డిండి ధ్వనాలు, గానాలు, వానాట్యాలు ఇవన్నీ చేస్తూ ఉండగా ఈయన మధ్యలో లేపేసి పెట్టి ఈ మధ్యలో ఇది ఎప్పుడైందో తెలియదు. స్త్రీ పురుషులు ప్రసన్న చిత్తులై శ్రీరాముడు శివచాపమును విరిచెనని పలుకుతుంది. అది స్త్రీ పురుషుడు రోయ్ శ్రీరాముడు విరిచేశాడు రోయ్. వీళ్ళు ఇంకా ఎవరు ఉన్నారు? అయిపోయింది, శ్రీరాముడు విరిచేసి. దోహ బంది మాగదు సంధి మాగదు సూతగన సూతధన్ బిరుదు పదహి దుర్దు బదహి మతి ధీరా మతి ధీరా కరహిరిచావరి करहि विचावर लोक सब हय गया धन मणि चीर వంది మాగదులు సూతులు వీళ్ళందరూ వాళ్ళు వంది మాగదులు సూతులు అని ఉంటారు. వీళ్ళు స్తుతి చేస్తారు. వీళ్ళందరూ చేసినటువంటి ఆ స్తుతి వాక్యాలు సభలో మారుమ్రోగేను. అందరూ పట్టరాని ఆనందంతో గుర్రములను, ఏనుగులను, ధనమును, మనులను, వస్త్రాభూషణములను కానుకలుగా సమర్పించారు. వాళ్ళు ఏం చేశారు? పట్టరాని ఆనందం. ఎవరికి వాడు రెండు వెరగొట్టింది ఈయన. కానీ అందరూ చాలా బాగుందయ్యా ఈ శుభ సమయం అని కొన్ని వస్త్రాలు తీసి ఎవరితో దానం చేశారు. కొన్ని ఆభరణాలు ఏముంటే అది ఇగో నా గుర్ర నీకు. గుర్రములు, ఏనుగులు, రత్నములు, ఆభరణాలు, వస్త్రాలు चौपाई जूंजी मृदंग शंख सहनाई जूजी मृदंग शंख सहनाई फेरी डोला दुंदुबी सुहाई बाजही बहू बाजने सुहाई जहतः जुबतिनः मंगल गाये सखिनः सहित हर्षे अतिराणी शोकत दान कराजन पानी जनक लहु सुख सोच बिहाई पैरत तकीताहा जनपाई सीहत भये भूपधनु टूटे जैसे दिवस दीप छवि छूटे सियासु कही परिणय कही भाती जनु चातकी पाई जल स्वाति राम ही लखन विलोकत कैसे शशि चकोरा किशोरक जैसे शतानंद तब आयस दीन्हा सीता गमन राम पही కాల మృదంగములు లయాన్వితంగా మోగి శంఖములు సన్నాయి డోలు నగారాలు మొదలగు గోష్ఠి వీణుల విందుగా కావించారు. వీణాలు వీణులు విందుగా ఎవరికి తోచింది వాళ్ళు ఆనందంగా అంతటా యువతీమణులు మంగళ గీతములను గానము చేసిరి. ఆ యువతులు చక్కగా మంగళ గీతాలు వాళ్ళకి అందుకే ఈ రోజు కూడా మనకి అలర్ట్ ఉంది. ఇంటి ఆడపడుచుల వాళ్ళకి మంగళం ఇస్తారు, హారతులు. ఎండిపోవచ్చిన పైరు పంటలకు నీరు లభించినట్లు ఎండిపోతున్నటువంటి పైరుకి నీరు వచ్చినట్టుగా తన సకులతో కూడిన మహారాణి ముఖము కలకలలాడెను. ఆ మహారాణి ముఖం కలకలాడి, లేకపోతే ఆవిడ చాలా బాధపడింది. ఏమైపోతాడా ఈయన? ఆవిడ తన సకులతో కలకలాడి. ఎవడు? మన తులసీదాస్ రామచరిత మానవ పేరు, ఆవిడ పేరు సునాయన. నీటిలో కాలు నూటకు గట్టి పట్టు దొరకగా అలసిపోయిన ఈతగాడు మిక్కిలి సంతసించినట్లు జనకుడు తన ఆందోళన త్యజించి ఎంతగానో ఆనందించాడు. జనకుడు ఎంత ఆనందించాడంటే, ఒక ఆయన ఈత్తున్నాడు,
ఇది బాగా అలసిపోయారు, ఈదలేకపోతున్నారు. దానికి కూడా ఓపిక లేదు. ఎక్కడైనా భూమి దొరికితే కొంచెం సేపు నిలబడదాం అంటే ఆ కాలు పెడితే కొంచెం నిలబడదు. కాబట్టి ఆ భూమి కోసం ఆయన చాలా ఆడుతున్నాడు, దిగి అలసిపోతున్నాడు. అటువంటి వాడికి ఉన్నట్టుండి గభాల ఏదో ఒక భూమి దొరికింది అంటే అక్కడ కొంచెంసేపు నుంచోవచ్చు. ఇది ఏం సామాన్యం లేదు. కాబట్టి కొంచెం సేపు ఆయన సేద తీరాడు. యా అనుకోండి నా సందోహం. అక్కడ ఆవిడ ఎండిపోయిన పైర్లకి నీళ్లు దొరికినట్టుగా ఉంది. ఈయన అలసిపోయాడు. ఈయన ఎందుకంటే ఇప్పటి వరకు చూసి 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 అసలు దొరుకుతుందో దొరకదా సీతమ్మ వారు. ఒక విధంగా తన ప్రతిజ్ఞను వదలలేడు. వదలకపోతే సీతమ్మ వారు తన కూతురికి పెట్టేస్తున్నారు. ధనుర్భంగం అగుట వలన సూర్యోదయమున దీపముల రాజుల ముఖములు వెలవెలపోయినాయి. ధనుర్భంగం అప్పటి వరకు ఈయన సూర్యోదయం చేరు. సూర్యోదయం తారకలు మినుగులు తారకలు వెలవెలపోయినట్టు వాళ్ళ ముఖాలు వెలవెలపోయి సీతాదేవి ఆనందమునకు అవధులే లేకుండా అసలు సీతాదేవి ఆనందానికి హద్దులే లేవు. స్వాతి కార్తెవానకు ఒక్కొక్కళ్ళ మనసు ప్రవృత్తి చూపిస్తున్నారు. స్వాతి కార్తెలు పక్షి వలె సీతాదేవి మురిసిపోయాను. స్వాతి చినుకు పడేటప్పటికి ఆ చాతక పక్షి, ఇందులో స్త్రీ చాతక, అది చాలా సంతోషిస్తుంది. ఆవిడ చాలా సంతోషించింది. ఆ తల్లి చకోర శాపకము చంద్రుని చూస్తున్నట్లు సౌమిత్రి శ్రీరాముని కాంచుతుంది. అది చకోర శాపకం, అది చకోర శాపకం చంద్రుని చూస్తున్నట్టుగా ఈయన ఆ శ్రీరామచంద్రుడిని చూస్తారు. ఎవరు? లక్ష్మణుడు. శతానందుని ఆజ్ఞతో సీతాదేవి శ్రీరాముని సమీపించుటకు ముందుకు నడిచింది. శతానందుడు చెప్పాడు, అమ్మా ఇలా ఆయన పదమ్మ అన్నాడు. దోహ. అప్పుడు ఆ సీతమ్మ వారు నడుస్తుంది. ఆ తల్లి అంటే ఎవరండి? మహాలక్ష్మి, జగదేకమాత, లోకైక దీపాంకురాం చూస్తుంది. సంగ సఖీ సుందర చతుర్ గావహి మంగళ చార్ చార గవనీ బాలమరాల గతి. గవనీ బాలమరాల ఆవిడ ఎలా వస్తుందంటే సౌందర్యలహరిలో చెప్తారమ్మా, అందరూ హంస నడకంటారు కానీ హంసలు నీ నడకని నేర్చుకోవాలనుకుంటాయి. చారు చరితే హంసలు నీలాగా నడుద్దామని చూస్తాయి. అందుకని అవి ఎందుకుంది, వాళ్ళకి శిక్షణగా ఉంది. నువ్వు నడవడం అంటే ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా ఉంది. బాలమరాల అంటే ఇప్పుడే యవ్వనంలోకి ప్రవేశిస్తున్నటువంటి ఒక పిల్ల మరాళ, అనివార్య జృంభణ యవ్వనారంభంలో ఉన్నటువంటి ఒక హంస నడకలాగా వస్తుంది. సుషుమ అంగ్ అపార్ రూపవతులు చతురుల అయిన చెరుల. ఆవిడ దగ్గర ఆవిడ ఒక్కతే రాదు. ఆవిడ రూపవతులు, చతురులు, మనోహరులు, ఆమెతో పాటు అనేక మంది చెలికత్తలు ఆవిడతో పాటు ఆలపించిరి. మంగళ గీతాలు ఆలపిస్తూ ఆవిడని మధ్యలో పెట్టుకుని తీసుకొస్తున్నారు. సీతాదేవి బాలమరాల గమనముతో నడుచుచుండెను. సీతాదేవి బాలమరాల గమనము ఆమె యొక్క పరమ సౌందర్య శోభలు అద్భుతముగా నుండెను. పరమ సౌందర్యం ఎంత అంటే అద్భుతం. అంటే నేను ఇంకొక పని చెప్పలేవు. ఏవో ఇవి చెప్పి అది చెప్పి ఇది కాదులే అని చెప్పడమే. అంటే ఎంతో కొంత చెప్పకపోతే మనకు తృప్తి ఉండదు. సకినహ మధ్య సియాసోహతి కైసే చెవిగన మధ్య మహాచవి జైసే కర సరోజ్ జయమాల సుహాయి విశ్వ విజయ్ శోభా జహి చాయి ధన సకోచ్ మన పరమ ఉచాహు
ఉత్సాహు గూఢ ప్రేము లకి పరైనా కావు జాయి సమీప రామ చబి దేకి రహీ జను కువరి చిత్ర అవరేహి చతుర సఖీ లఖీ కహా భుజాయి पहिरावहु जयमाल सुहाई सुनत जुगल करमाल उठाई प्रेम विबस पहिराई ना जाई सोहत जन जुग जलज सनाला ससिही सबीत देत जयमाला गावही छवि अवलोकी सहेली सिया जयमाला राम उरमेली సౌందర్య రాసుల మధ్య ఇక్కడ మీకు రామచరితమానస్కి వాల్మీకి రామాయణానికి ఒక చిన్న తేడా. ఈయన శివధనుడు భంగం చేశాడు. వెంటనే జనకుడు నీళ్లు తీసుకొచ్చి మా అమ్మాయిని నీకు ఇచ్చేస్తాడు. అక్కడ రాముడు చాలా గొప్పగా మాట్లాడు. అంటే వాల్మీకి రాము అంటే నేను శివధను భంగం చేసి మా అమ్మాయికి ఇస్తాను. అది నీ ప్రతిజ్ఞ అయితే అయి ఉండదు. కానీ నాకు ఎవరు భార్యగా ఉండాలో నిర్ణయించాల్సిన బాధ్యత ఎవరిదంటే మా నాన్నగారు. మరి నువ్వెందుకు శివధను భంగం చేసావు? నేను క్షత్రియుడు. ఆ శివధనుసును చూసేటప్పటికీ ఎక్కువ పెట్టాలనిపించింది. ఎక్కువ పెట్టాను. అది విరిగి ఎక్కువ పెట్టిన వాడికి నీ కూతురు నుంచి పెళ్లి చేయాలనే ప్రతిజ్ఞ నీదైతే మా నాన్నగారు చూసిన సంబంధం మాత్రమే చేసుకోవాలన్నది నా ప్రతిజ్ఞ. కాబట్టి నేను చేసుకో అన్నాడు అక్కడ రాముడు. సంబంధం నీకు నేర్చుకోండి. ఎందుకు చేసుకోండి? నేను వెళ్ళు మా నాన్నగారికి కౌరు చెప్పు. నేను అప్పటి వరకు ఇక్కడే ఉంటాను. మీరు కౌరు పెట్టండి. ఆమె కౌరు పెట్టాడు. ఆయన కౌరు పెట్టిన తర్వాత వెంటనే దశలో వెరీ గుడ్ పదండి చేసేసుకుందాం అని వెళ్ళదా. వాళ్ళ కుటుంబం గురించి ఎంక్వైరీ చేస్తారు. ఎవరు వాళ్ళు ఎలా వచ్చు. అప్పుడు ఆయన వచ్చారు. ఇప్పుడు ఆయనకి వచ్చారు. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరి కుటుంబాల గురించి ఇటు శతానందుడు ఇటు వీళ్ళ పురోహితుడు ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నువ్వు చదవమన్నది చదివి నువ్వు చేసుకోమన్న వాళ్ళని చేసుకోవడానికి ఏమన్నా నేను చెప్పాను స్కీల్ బొమ్మనా లేదు కాదు. తీసుకొస్తే అటువంటి సౌందర్య రాశిని నేను కదలడు. కాబట్టి ఇక్కడ పెళ్లి అయిపోయింది. ఇది మరి మీరు మరి వెంటనే ఇది అయిపోగానే స్పందనలో ఏది కరెక్ట్ అంటే ఏది కరెక్ట్ నేను చూశాను ఏంటి. నేను అక్కడ ఉన్నది చెప్పాను. ఎందుకంటే అక్కడ ఒక సత్సాంప్రదాయం నిలబెట్టుకునేటువంటి ఇది ఉంది కాబట్టి అది చెప్పాను. మీరు మళ్ళీ స్పందనలో జరగకండి. అడిగితే నాకు నేను చూడలేదు అక్కడ నేను లేను. అది చెప్పు. బహుశా వాల్మీకి అలాగ దర్శనం ఉండొచ్చు, ఈయనకి ఇలా దర్శనం అయింది కదా. సౌందర్య రాశుల మధ్య మహా సౌందర్య రాశిగా అంటే కొన్ని దీపాల మధ్య పెద్ద దీపం లాగా తన సకుల మధ్య మిక్కి శోభించెను. ఆమె కర కమలముల యందలి జయమాల. ఆవిడ కరకమల మంది ఒక జయమాల ఉంది. అదే వరమాల జయమాల. జయమాల కూడా మంచి శోభలు సువాసనలు వెలుగుతాయి. సఫ్యూజింగ్ ద ఫ్రాగ్రెన్స్. ఆమె శరీరము సిగ్గుతో ఒదిగి ఉన్నను మనసు పరమానంద భరితమై ఉండెను. పరమానందంగా కానీ శరీరం మాత్రం సిగ్గుతో ఒదిగి ఉంది. ఆమె మనోనురాగములను ఎవరినూ పసిగట్టలేకపోయింది. ఆవిడ యొక్క మనస్సు యొక్క అనురాగం ఎవరు పసిగట్ట. ఆనందంతో ఉత్సాహంగా ఉంది. ఉంటుందంటే మొత్తం ప్రపంచం నిండిపోయింది ఆ రోజున. కానీ ఇక్కడ కనిపించడానికి మాత్రం సిగ్గుగా ఒదిగిపోయిన స్థితిలాగే శ్రీరాముని సమీపించి ఆయన అందచందములకు ముగ్ధురాలై శ్రీరామునికి ఇప్పుడు దగ్గరగా వచ్చింది. ఆయన అందచందములకు, ఆయన రూప విలాసాన్ని, ఆయన రూప లావణ్యం
ముక్తురాలి, మంత్రముక్తురాలి, స్పెల్ బావ్. ముద్రించిన బొమ్మ వలె నిశ్చలముగా ఆవిడ ఎలా ఉందంటే నిలిచిపోయాను. ముద్రించిన బొమ్మలాగా, బొమ్మ ఎలా ఉందో అలా అయిపోయింది, చిత్తరువు లాగా అన్నారు, బొమ్మలాగా అయిపోయింది అలా, అలా నిలబడిపోయింది. అంటే ఏ చలనము లేకుండా ఆయన్నే తదేక నిష్ఠాగరిష్ఠురాలై ఆయన్ని మాత్రమే చూస్తూ. ఆమె తన్మయ స్థితిని గమనించిన ఒక నెచ్చలి శ్రీరామచంద్రులకు నీ మనోహర జయమాలను వేయుము అని పలికెను. అలా చూసిపోయింది తన్మయత్వం. వరమాలయ్యమ్మా, వరమాలయ్యి అని గుర్తు చేసింది బాబు. అదండి నిజంగా ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఎ ఫ్రెండ్ ఇన్ నీడ్ అంటే అది. నీకు ఎక్కడ ఆ పని చేయించాలో చెప్పాలి. కాబట్టి అమ్మ వరమాలయ్యమ్మా, వరమాలయ్యి అంది. ఆ మాటలు విని సీతాదేవి తన చేతులతో జయమాలను ఎత్తెను. జయమాల ఇలా ఎత్తి. ఈయన ఎంత పిక్చరైజ్ చేస్తున్నారంటే అసలు ఆయన అనుభవించి ఉంటాడు. అంటే ఆయన చేతులతో ఆయన ఎత్తడం, ఆయనే రామచంద్రుడు కూడా. మీకు ఒక కళ ఉందనుకోండి, కళలో అన్ని పాత్రలు మీరే, ఎవరు ఉండడు. కళలో మీకు 80 మంది కనిపించారు. ఆ 80 మంది ఎవరు? మీ మనసే 50 రూపాయలు చూస్తారు. ఒకసారి నేను అనుకుంటే తులసీదాసే, వరమాల ఆయనే, జయమాల ఆయనే, సీతాదేవి ఆయన, రామచంద్రుడు ఆయనే. అందుకే ఆయన ఇంత దగ్గర రావడం, తన్మయత్వం చూడటం, ఈ చెల్లి చెప్పడం, ఈవిడిగా ఎత్తడం, వేయి చేశాడా నచ్చగా. ప్రేమ వివశ అయి ఆయన కంట సీమ ఎందు వేయలేకపోయాను. అది వేద్దాం అనుకునేటప్పటికీ ఆయన చూసేటప్పటికి ఇవి మళ్ళీ అలా ఆగిపోతాం, వేయలేకపోతాం. రెండు కమలములు తమ కాండములపై నిలబడి చంద్రునకు జంకుతో జయమాలను సమర్పించినట్లు సీతాదేవి కరకమలములు యందు జయమాల అలరారెను. మొత్తానికి ఎలా ఉందంటే 2 కాండముల మీద, అంటే తామర తూళ్ళ మీద ఒక కమలం ఉన్నట్టు. ఇప్పుడు ఇదొక తూడు, ఆవిడ చెయ్యి ఒక తామరతో, ఇదొక తామరతో, ఈ మధ్యలో అలా ఉంది ఆవిడ. తామర మనల్ని కూడా ఈయన వర్ణిస్తున్నారు. పనులకు విందునొచ్చు ఈ మనోజ్ఞ దృశ్యమును కాంచి చెడులు మరల గానము చేసి. ఈ కన్నులకు చాలా బాగుంది, ఎందుకంటే 2 తామర తోళ్ళ మీద ఒక తామర. వాళ్ళు చక్కగా గానం చేశారు. ఎవరికి? ఈవిడికి చెప్పు అమ్మా, కమలాలు వెయ్యమ్మా అన్నారు. వెంటనే సీతాదేవి జయమాలను శ్రీరాముని కంఠమును అలంకరించారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఈయన వెంటనే అది వేసి, సరే ఒక్క నిమిషం ఆఫ్ చేయండి.
సోర్ట రఘువర్ ఉరు జయమాల రఘువర ఉరు జయమాల దేకి దేవ్ బరసహి సుమన్ దేఖి దేవ్ బరసహి సుమన్ బరసహి సుమన్ సకుచే సకల బుआला సకుచే సకల బుआला సకల భువాల జను విలోకి రఘు కుముదగన జను విలోకి రవి కులగన కుముదగన కుమదగన్ శ్రీరాముని కంఠసీమయందు జయమాలను ఆ చూచి శ్రీరాముని యొక్క కంఠసీమందుగా జయమాలను చూసి దేవతలు పుష్పవృష్టి కురిపించారు. సూర్యోదయమున కలువల వలె రాజుల ముఖములెల్లను ముడుచుకొని పోయినవి. ఈ సూర్యోదయం చెప్పటికి కలువలు మూసిపోయినట్టు అందరూ రాజుల ముఖాలు మూస్తారు. సంతోషించేవాడు సంతోషిస్తాడు, ఏడ్చేవాడు ఏడుస్తాడు. అలా వార్త తర్వాత చౌపాయ పుర అరు వ్యోమ పుర అరు పురారు వ్యోమ బాజినే బాజే వ్యోమ భాజన భాజే కలభయే కలభయే మలిన సాధు సబు రాజే మలిన సాధు సబు రాజే సుర కిన్నర సుర కిన్నర నర నాగ నరనాగ మునీస నరనాగ మునీష జయ 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 కహి దేహి జయ 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 కహి కహి దేహి దేహి ఆశీష ఆశీష నాచై గావహి నాచే గావహి విబుధు వధూటి విబుధ వధూటి బారు బారు కుసుమాంజలి చూటి బార బార కుసుమాంజలి చూటి జహా తహా విప్ర వేద ధుని కరహి జహా దేహ జహా తహా జహా తహ విప్ర విప్ర వేద ధుని కరహి వేదతులు కరహి బంది గిరిదావలి బంది గిరిధావళి ఉచ్చరహి ఉచ్చరహి మహిపాతాల మహిపాతాల నాక జసు వ్యాప నాక జసు వ్యాప రామబరి రామబరి సియా బంజవు చాప సియా భంజవు చాప కరహి ఆరతి కరహి ఆరతి పుర నర నారి పుర నర నారి దేహి నిచావరి దేహి నిచావరి విత్త బిసారి విత్త విచారి సోహతి సియా సోహతి సియా రామకై జోరి రామ కై జోరి చెబి సింగారు చబి సింగార్ మనవు ఏక టోరి మనవ ఏక టోరి సఖీ కహి సఖీ కహి ప్రభుపద గహు సీత ప్రభుపది గహు సీత గహు సీత ప్రభుపద ప్రభుపద గహు సీత గహు సీత కరతినా చరణ కరితిన చరణ్ పరస అతి భీత పరసు అతి భీత. నగరమునందును నభమునందును వాద్యములు మ్రోగినవి. అది నగరములో నభము అంటే పైన ఆకాశంలో కూడా వాద్యములు పోయాయి. దుష్టులు ఉదాసీనులైరి దుష్టులు ఉదాసీనులైపోయారు. సాధుజనులు సాధుజనులు సంతోషించారు. సుర కిన్నర సుర కిన్నర నర నాగ ఆశీర్వదించి జయము జయమని ఆ రాముణ్ణి ఆశీర్వదించారు, జయని కోరుకున్నారు. దివ్యాంగనలు పాటలు పాడారు, నాట్యాలు. వారి దోషుల నుండి పువ్వులు భూమికి జారుచుండెను. వారి దోషుల నుండి ఈ సీతారాముల మీద పువ్వులు జారుతున్నారు. బ్రాహ్మణుల బ్రాహ్మణులు వేద ఘోష చేశారు. వాళ్ళకి చక్కగా వాళ్ళకి వేద ఘోష చేశారు. వృణీమహే గాదుం యజ్ఞాయ గాదుం యజ్ఞపదయే దైవీ స్వస్తిరస్తనః స్వస్తిర్మానుషేభ్య ఊర్ధ్వం జిగాదు వేదం జన్నోస్తుతిపదే సంచతుష్పదే అని వాళ్ళకి వేద ఘోష చేశారు. తర్వాత వంది మాగధులు కీర్తనలు చేశారు. వంది మాగధులు అంటే వాళ్ళకున్న బిరుదులు చెప్తున్నారు. శ్రీరాముడు స్వర్గ మత్స్య పాతాళం 3 లోకాల్లోనూ నెట్ లేదు అప్పటికి, కానీ వ్యాపించేసి నగర ప్రజలు నగర ప్రజలు కూడా అందరూ మంగళహారతులు ఇస్తున్నారు. వారు తమ శక్తికి మించిన కానుకలను సమర్పించుచుండిరి. వాళ్ళకి శక్తి ఉంది. ఒకనాడు పేదవాడు, వాడికి బియ్యం వస్త బియ్యం వాడికి కొనుక్కోలేరు, వస్తాన్నర బియ్యం కానిపించాడు అప్పు చేసి. శ్రీ సీతారాముల సౌందర్యము శృంగారము రెండు కలిసి ఒకే చోట మనోహరముగా నుండెను. తర్వాత సకులు సీతా ప్రభుపాదములకు ప్రణమిల్లుము అని పలికిరి. ఆయనకి నమస్కారం పెట్టమ్మా అని చెప్పారు. కానీ సీతాదేవి ఆయన పాదములకు తాకుటకు భయపడను. పాదాలు తాకడానికి భయపడి గౌతమ తీయ గతి సురతి ఎందుకు భయపడిందంటే ఈయన పాదములు దాకి
ఇది చాలా వాడారు ఆయన పాదములు తాగేటప్పటికి ఒక రాయి స్త్రీ అయిపోయింది. మరి ఇప్పుడు స్త్రీ రాయి అయిపోయింది, ఇంకోటి అయిపోతుంది, ఎందుకు లేనుకుంది. ఇది చతురత. గౌతమ గతి సురతి కరి నహి పరసతి పదపాని పగపాని మన బిహసే రఘువంశమణి ప్రీతి అలౌకిక జాని గౌతమ పత్ని స్మరించి సీతాదేవి తన పతి పాదములో చేతులతో తాకుటకు వెనకాడని. ఎందుకు వెనకాడిందంటే ఆయన పాదాలు తాకింది, ఏది ఏమైపోతుందో తెలియదు కదా. ఈ అలౌకిక ప్రేమను గాంచి శ్రీరాముడు తనలో తాను నవ్వుకొనెను. అలౌకికమైన ప్రేమ. కానీ ఇప్పుడు కొనుక్కోండి, ఇప్పుడు ఆవిడ వేళ్ళు 10 వేళ్ళు 10 బాలవాళ్ళు కదా ఏరనుకోండి, ఈవిడికి 10 మంది సౌతాడు, ఈయన ఏకపతి. ఎందుకు వచ్చింది? అమ్మా నవ్య వచ్చా అమ్మా? మహాదేవ సార్. మహాదేవ, నిన్ను ఎందుకు రమ్మన్నానంటే అమ్మా, ఇప్పుడే సీతా కళ్యాణం జరిగింది. దివ్యాంగనలు ఒక గానం చేశారట. మాకు దివ్యాంగనం నువ్వే కదా. ఈవిడ పేరు టంగుటూరి నవ్య. ఈవిడ ఒక ప్రసిద్ధమైనటువంటి సుప్రసిద్ధ గాయకురాలు. అమ్మా ఒకసారి సీతా కళ్యాణ వైభోగం చెప్పనానా? చెప్తాను. సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే పవనజ స్తుతి పత్ర పవన చరిత్ర రవి సోమవర నేత్ర రమణీయ గాత్ర సీతా కళ్యాణ వైభోగమే భక్త జన పరిపాల హరిత శరజాల భక్త జన పరిపాల భరిత శరజాల భుక్తి ముక్తి దలీల భూదేవ పాల సీతా కళ్యాణ వైభోగమే పామర సుర భీమ పరిపూర్ణ కామ శ్యామ జగదభిరామ సాకేత ధామ సీతా కళ్యాణ వైభోగమే నిగమాగమ విహార నిరూపమ శరీర నగధరాగ విదార నతలోకధార సీతా కళ్యాణ వైభోగమే పరమేశ నూత గీత భవ జలధి పోత తరణి కుల సంజాత త్యాగరాజనుత సీతా కళ్యాణ వైభోగమే రామ కళ్యాణ వైభోగమే వైభోగమే
వైభోగమే. మహాదేవ్ బాగుంది మహాదేవ తల్లి. మహాదేవ్ ఇప్పుడు బోస్టన్ నుంచి పాడింది మన కోసం. కాబట్టి ఆవిడ కూడా దివ్యాంగనే. అదే అంటారు. అయ్యా ఇవాళకి స్వస్తి. ఓం ధూపమాగ్రహపయామి. ఈ సీతా కళ్యాణం ఇప్పుడైంది. ఇప్పుడే నువ్వు సీతా కళ్యాణం పాడేవమ్మా. కాబట్టి ఆ శ్రీరామచంద్రుడి ప్రభావం వల్ల శ్రీరామ లక్ష్మణుడు లాంటి వాళ్ళు నీకు సంతానంగా రాగాక. మహాదేవ 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 మహాదేవ్. నమస్కారం సార్. అన్నా నమస్కారం అన్నా శశిధర్. బాగున్నారు లాంటి వాళ్ళకి అనాలి మీరు. తప్పకుండా. ఏం తప్పకుండా అంటున్నావు శశిధర్. అంటే మీ బ్లెస్సింగ్స్ ఉంటే తప్పకుండా అవుతుందని నమ్మకం ఉంది. మహాదేవ మహాదేవ మహాదేవ్ మహాదేవ ఉన్నాను. ధూపం నీరాజనం చూసుకుని ఎందుకు కానీ ధూపమా గ్రహాపయామి దీపం దర్శయామి ధూపదీపానంతరం సుధాజమనీయం సమర్పయామి నైవేద్యం నివేదయామి. ఓం భూర్భువస్సువః సర్వజేదిం నిరూపాం దామాద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యాన ప్రచోదయాత్ సరదం త్వాజ్యాం పరిషించామి. అమృతోపశరణమేరణమసి జ్ఞాన ప్రసూనాం భాసమ శ్రీకాళహస్తీశ్వర స్వామినే నమో నమః. కళ్యాణ శ్రీరామచంద్ర స్వామినే నమో నమః. అష్టభట్ట మహిషీ పుత్ర పౌత్ర పరియుత శ్రీకృష్ణ పరమాత్మనే నమః. ఓం ప్రాణాయ స్వాహ ఓం బాణాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఉదానాయ స్వాహ ఓం సమానాయ స్వాహ ఓం బ్రహ్మణే స్వాహ. దేవానీం సమర్పయామి. సౌప్రక్షాళన ముఖే ఆజమనీయం సమర్పయామి. సుతాంబూలం సమర్పయామి. తాంబూలజర్వణానంతరం సుతా ఆజమనీయం సమర్పయామి. మంగళ మహానీరాజన దీపం. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే ప్రభునాథాయ పతయే నమః. మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. ఆనందమంగళ కర్పూర నీరాజన దీపందడు ధ్యాన నీరాజనానంతరం సుధాజమని సమర్పయామి. నమస్కరోమి. హర నమ పార్వతీపదే హర హర మహాదేవ హర. ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవతాపన క్షుదా వేదన చే నిజ తప కుతుపవేళ కనుంగొనగల్గే బ్రహ్మ విద్యోదన భిక్ష నాదు హృదయం బనడి పత్రమునందు పెట్టవే. ఆదరమొప్పగా పునరయాచిత వృత్తి సుఖింతు నీశ్వర. చామరం విజయామి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్ మార్గేణ మహిమహీజా గోబ్రాహ్మణేభ్యః లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యా పృథివీ సస్యశాలినీ దేశోऽयं క్షోభరహితో. బ్రాహ్మణా సంతు నిర్భయాః పుత్రా పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః ధనాః సదనా సంతు. జీవేమ శతం మాం సహ కుటుంబం సశివ పరివారం రక్షन्तు. సర్వే జనాన్ రక్షन्तు. సర్వ శివ పరివారస్య ధర్మ ఫల సిద్ధిరస్తు. కరోనా నివారణోస్తు. అధర్మస్య నాశోస్తు. ధర్మస్య విజయోస్తు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. గురవే కుసుమాంజలి. మహాదేవ మహాదేవ.
మహాదేవ మాస్టర్ మహాదేవ 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 మహాదేవ్ 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 శాస్త్రి గారు. మహాదేవ 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 సార్. మహాదేవ్ 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 నాయన కేక్యూ. మహాదేవ్ గురు గారు. మహాదేవ్ 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 గురుగారు. మహాదేవ్ 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 మా కామాక్షమ్మ గారు. మహాదేవ 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 గురుగారు. మహాదేవ్ 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 తల్లి శ్రీలలిత. మహాదేవ మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచి శతకోటి నమస్కారాలు. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ్ 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 కన్నప్ప. మహాదేవ గురుగారు. మాస్టర్ గారు నమస్కారం. మహాదేవ మహాదేవ మహాదేవ. మహాదేవ్ 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 తల్లి జయలక్ష్మి గారు. మహాదేవ్. నవ్య చేత చక్కటి పాట పాడించారు. ఆఫ్ చేస్తా.